అయితే సార్ అసలు ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ఎలక్షన్స్ ఒకటి జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయనేది ఒకటి వస్తున్న వాదన సార్. అది ఎంతవరకు వాస్తవం? 27 జులైకి ఎన్నికలు డిసైడ్ అయిపోయినాయి. హ్మ్. అయితే ఇది ఎన్నికలు జరిగితే ప్రాబ్లం లేదు. అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ టోటల్‌గా 53 సీట్స్ ఉన్నాయి. సార్. 53లో ఇప్పుడు 45కి డైరెక్ట్ గా ఎన్నికలు జరుగుతున్నాయి. హ్మ్. ప్రాబ్లం ఏముంది? ఓట్లేయొచ్చు. మరి ప్రభుత్వం తాము తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ 45లో 12 స్థానాలను హ్మ్. వాళ్ళు ఎవరికి రిజర్వ్ చేశారంటే అక్కడ కశ్మీరీలు ఓట్లేస్తారండి. వీళ్ళంతా కశ్మీరీలు. కాశ్మీరీ. ఏదన్నా ఉండని హ్మ్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు, ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు. బట్ హ్మ్. ఇట్ ఈస్ ఏ కాశ్మీర్. హ్మ్. ఇక్కడ ఉండే ఓట్లేసే వాళ్ళు ఎవరు? కాశ్మీరీలు ఓట్లేయాలి. సార్. కాశ్మీరీలనే ఎన్నుకోవాలి. హ్మ్. అసెంబ్లీ కూడా ఓన్లీ పీఓకే కోసమే ఇదంతా. హ్మ్. కనుక మీరు 12 సీట్లను పాకిస్తాన్ కోసము కేటాయించింది. ఆ! రిజర్వ్డ్ సీట్స్ 12 ఈ ఇస్లామాబాద్ ప్రభుత్వము హ్మ్. ఏం చేసిందంటే వాళ్ళ కొరకు కేటాయించింది. అంటే దీన్ని రూల్ చేయాలి, మేము రూల్ చేయాలి, మీరు కారు అనేటువంటి దీన్ని హ్మ్. ఇచ్చారు. ఇక్కడ ప్రజలు భరించలేకపోయారు. తీవ్రమైనటువంటి నిరసనలు ప్రారంభమైనాయి దేశం అంతా కూడా, ముఖ్యంగా కాశ్మీర్ అంటే ప్రాంతంలో. సార్ ఈ 12 సీట్లు ఇంకా కాశ్మీర్ అంటే పీఓకే ఆజాదీ పీఓకేలకు ఉండే వ్యక్తులు కాకుండా బయట నుంచి వచ్చిన పాకిస్తాన్ వ్యక్తులు అంటే పోటీ పాకిస్తాన్ లో చేశారు. సింధు, పంజాబ్ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ కొరకు రిజర్వ్డ్ ఇది. రిజర్వ్డ్. కనుక ఓకే. కంటెస్ట్ చేయడమే వాళ్ళు చేస్తారు. ఆహా! ఓట్లు వీళ్ళేయొచ్చు కానీ ఆ! పోటీ చేసే వాళ్ళు మాత్రం ఇద్దరు చేశారనుకోండి, ఇద్దరు వాళ్ళే ఉంటారు. ఓకే. ఇక్కడ కాశ్మీరీలు ఎవరు ఉండరు. అంటే హ్మ్. చచ్చినట్టు 12 మంది పాకిస్తానీలు అసెంబ్లీలో కూర్చొని వీళ్ళను పాలిస్తారు. కనుక వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చెప్పిందో హ్మ్. అవన్నీ కూడా. సో ఇప్పుడు సివిల్ సొసైటీ హ్మ్. ఏదైతే ఉందో హ్మ్. జాక్ అని అంటాము, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. యాక్షన్ కమిటీ, హ్మ్. జాక్ జేఏఏసి, ఇది ఏర్పడ్డది. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున జూన్ 9న నిరసనలకు పిలిపించారు. జూన్ 9 నుంచి 27 రోజులు అయింది ఇప్పటికి. హ్మ్. పాకిస్తాన్ కు మండుతున్నది ఏంటంటే, హ్మ్. మేము ఇంత క్రష్ చేసినా 27 డేస్ అయింది, మీరు మా మాట వినరా అనేటువంటి హ్మ్. ఒక ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. సార్. అందుకని ముఖ్యంగా వీళ్ళ నేత నవాజ్ మీర్ అని చెప్పేసి ఆయన ప్రముఖ నేత. హ్మ్. ఆయనతో పాటు ఒక 600 మంది ఉద్యమకారులు హ్మ్. వీళ్ళందరినీ కూడా లోపలేశారు. హ్మ్. సో ఇక్కడ అంతా కూడా ఇప్పుడు అదేదో చట్టం తీసుకోవాలి, యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ 2014 అని. ఈ యాంటీ అంటే వీళ్ళందరూ టెర్రరిస్టులట, ఆ! ఉద్యమం చేసే ఇది వాళ్ళందరూ ఈ జ ఈ మీరు ఇంతకుముందన్న ఈ జాయింట్ యాక్షన్ అవామీ కమిటీని టెర్రరిస్ట్ పార్టీగా దాన్ని పార్టీగా డిక్లేర్ డిక్లేర్ చేశారు, చేశారు. నిషేధం చేశారు. ఆ యాక్ట్ కింద అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ముఖ్యంగా అక్కడ ప్రముఖ నేతల పేర్లు నవాజ్ అని, ఉమర్ నజీర్ అని, ఖవాజా అని, వీళ్ళందరూ నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురు పైన ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. వీళ్ళని హ్మ్. దొరికిస్తే, పట్టిస్తే ₹1,00,00,000 ఇస్తాం మీకు అని ప్రభుత్వము. అంతా మొత్తానికి ఇదంతా ఒక రాక్షస పాలన అక్కడ జరుగుతా ఉంది. హ్మ్. ఆర్మీ ఎంత దూరం వెళ్ళింది అంటే కంప్లీట్ గా. అని ఇంక ఇంటర్నెట్ లేదు, ఇది లేదు. ఈడ మాట్లాడారు కదా కాశ్మీర్ లో 370 హ్మ్. తీసినప్పుడు, ఈ సోకాల్డ్ మన హక్కుల నేతలందరూ కూడా ఏం మాట్లాడారు? హ్మ్. ఇంటర్నెట్ కట్ చేస్తారా, అది చేస్తారా, అదేదో భోజనం ఏమన్నా ఇంటర్నెట్. ఇప్పుడు అక్కడ కూడా మరి కట్ చేశారు. అరే ఇంటర్నెట్ వదిలిపెట్టు, మందులు ఇవ్వరా? ఎవరైనా చచ్చే సావు వచ్చింది వాళ్ళందరికీ. హ్మ్. కనుక ఇది ఈ ఆందోళన చాలా పెద్ద ఆందోళన. ఎంత దూరం దారి తీస్తుందో తెలియదు. నిన్ననే మన వీరున్నారు గాండి డోవల్ గారు. హ్మ్. డోవల్ గారికి ఈ బాధ్యత అప్పజెప్పారు అంటే ఓకే. ఏదో సీరియస్ యాక్షన్ జరగబోతుంది అని అర్థం. డోవల్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయనకు బాధ్యత ఇచ్చారు అంటే హ్మ్. పీఓకే ఇండియాలో విలీనం అవుతుందా అనే ప్రశ్న ఒకటి ఉంది కదా. సార్. అయితే కావచ్చు, ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే అంత దూరం వెళ్ళే అవకాశం సార్. ఉందని నాకు అయితే సార్ అనిపిస్తున్న ఇప్పుడు విషయం. ఇప్పుడు అక్కడ అంటే అక్కడ ప్రజల్ని నమ్మొచ్చా సార్? అంటే ఇంతవరకునేమో వాళ్ళకి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే కష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళ పక్కనున్న వాళ్ళ సహోదరులు కాశ్మీర్‌లో ఎంత మెరుగుపడిందో చూసారు. ఆర్టికల్ 365 తర్వాత. అదొక పక్కన కనిపిస్తుంది. కానీ అక్కడ నిజంగా పీఓకేలో ప్రజల్ని నమ్మొచ్చా? ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి మన వైపు చూస్తున్నారా? నిజంగా రేపు తీసుకొస్తే మనకి వాళ్ళొక ఇక్కడ మళ్ళీ ఒక ఉగ్రవాద సంస్థలుగా తయారవుతారా? ఒక్క విషయం చైతన్య గారు, మంచి ప్రశ్న ఇది. దేశం విడిపోయినప్పుడు హ్మ్. మేము అక్కడే ఉంటాము అని వెళ్ళిపోయిన వాళ్ళు ఓకే. వాళ్ళు మనకి ఇక్కడికొస్తే చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు దేర్ మైండ్ ఈజ్ విత్ పాకిస్తాన్ గనుక మనం వి డోంట్ అలో దెమ్ కదా. అలాగే ఈవెన్ బంగ్లాదేశ్ కూడా. బంగ్లాదేశ్‌లో అదంతా కూడా
పాకిస్తాన్‌కి వెళ్ళిపోయినట్టే కదా! అప్పుడు హ్మ్. బంగ్లాదేశ్ లేదు. ఇంకా ఒక్కడు అక్కడి నుంచి వచ్చినా వాడు ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ. సార్. ఇప్పుడు పీఓకేలో మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, హ్మ్. వీళ్ళెవ్వరు కూడా ఏమంటాం సిగ్నేచర్ చేసి మేము అక్కడికి పోతామని పోయినోళ్ళు కాదు. కాదు. వీళ్ళంతా కూడా బలవంతంగా పోయిన వాళ్ళు. వాళ్ళు యుద్ధం చేసి తీసుకెళ్లారు. సార్. తర్వాత నోరు మూసుకొని ఉన్నారు అంటే, ప్రజలు ఎప్పుడూ నోరు మూసుకొనే ఉంటారు జనరల్‌గా. ఎవడో హ్మ్. ఒక పాలకుడు దొరికాడు మాకు తప్పదేమో అనుకునేది జనరల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి అకృత్యాలు, దారుణాలు జరుగుతాయో ఈ తిరుగుబాటొస్తుంది. ఇప్పుడు సార్. అలా చూస్తున్నాను. ఈ తిరుగుబాటైతే వచ్చింది. వాళ్ళు లాయల్‌గా ఉంటారా ఇండియాకు హ్మ్. అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ లైఫ్ మెరుగుపడితే కొంతకాలం ఉండే అవకాశం ఉంది. ఇంకా. అయితే ఇప్పుడు మీరన్నది కరెక్టే. ఏందంటే కష్టాల్లో ఉన్నారు గనుక ఇండియా గుర్తొచ్చింది హ్మ్. అనేది పచ్చి నిజం. దాంట్లో అయితే ఇప్పుడు వాళ్ళు మా కష్టాలు తీర్చండి, మా మందులు సప్లై చేయండి, మా నిత్యావసరాలు ఈ డిమాండ్‌తో పాటు ఇప్పుడు కొత్త డిమాండ్ అంటే మమ్మల్ని వదిలేయండి. హ్మ్. మమ్మల్ని లిబరేట్ చేయండి. హ్మ్. మాకు విముక్తి కావాలి. మేము అవసరమైతే భారత్‌తో కలుస్తాం. స్వాతంత్రం మా హక్కు, మా జన్మ హక్కు అని వాళ్ళు నినాదాలిస్తున్నారు. సార్. విముక్తి మా జన్మ హక్కు. హ్మ్. ఇస్లామాబాద్ దోపిడీ చేస్తుంది. కనుక ఈ దోపిడీ నుంచి మేము భయపడాలనుకున్నాం. ఇది అక్కడ నినాదాలు గనక సార్. లాయల్టీ అనేది ఇది ఎప్పటికీ ప్రశ్నార్థకమే మీరు చెప్పినట్టుగా. అయితే ఇప్పుడు అంతర్జాతీయ వేదికల పైన హ్మ్. చలనం ప్రారంభమైంది. ఓకే. ఇంత మానవ హక్కుల హననం ఇంత జరిగిపోతా ఉంది గనక ఇదేంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సార్. మొట్టమొదటిగా ఇది ప్రారంభం చేసింది ఎవరు అంటే బ్రిటన్. ఓకే. బ్రిటన్ రాయబార కార్యాలయం దగ్గర సార్. అంటే పాకిస్తాన్ రాయబార కార్యాలయం మీద అక్కడ హ్మ్. చాలా పెద్ద నిరసనలు జరిగాయి. సార్. బ్రిటన్ కూడా వరీడ్‌గా ఉంది. ఏంది ఇది మనుషులు ఆర్మీని ఎందుకు ఉపయోగిస్తారు? ఏ ఆయుధం లేని వాళ్ళ పైన మీరు ఆయుధం ఎట్లా ఉపయోగిస్తారు? హ్మ్. అందుకే ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళ విదేశాంగ శాఖ దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ప్రశ్నించాలి హ్మ్. అనేది నిర్ణయం చేశారు. ఇప్పుడు మెల్లమెల్లగా అనేక దేశాల నుంచి నిరసన, ఖండన మొదలైపోయింది. మన దగ్గర కూడా భారత్ కూడా వెంటనే విదేశాంగ శాఖ వారి పేరు రణధీర్ జైస్వాల్ హ్మ్. వారు ఒక ప్రకటన చేశారు. హుహు. దీన్ని ఖండిస్తున్నాం మేము. ఈ మానవ హక్కుల హననం ఇది. కనుక ఆయుధాలు ఉపయోగించడము దారుణము. ఇలాంటివన్నీ పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు నేరస్తులుగా నిలబెడతాం మేము అని సార్. డోవల్ కూడా అంటున్నాడు. కనుక మూడింది అని అంటున్నాను. సార్. పాకిస్తాన్‌కు మూడింది అని. పడింది. సరే ఇది ఒక పక్కన అంటే పాకిస్తాన్‌లో ఒక పక్కన పీఓకే. ఇంకొక పక్కన అంతే నిరసన జ్వాలలు బలూచిస్తాన్‌లో కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ మనం చూసాము రైళ్ల పైన రైళ్లను కిడ్నాప్ చేయడము. అలాగే నిన్న మొన్న వచ్చిన వార్తలేంటంటే అక్కడి నుంచి వస్తున్న కొన్ని ట్రక్సే సహజ వనరులు తీసుకుంటున్న ట్రక్స్ పైన డైరెక్ట్‌గా అటాక్ చేయడము, బాంబింగ్ చేయడము ఇదంతా కూడా బలూచిస్తాన్ కనిపిస్తుంది. ఇక్కడ 2 విషయాలున్నాయి సార్. ఇక్కడ పీఓకే ప్రజలు కొంచెం ఇంత అగ్రెసివ్‌గా లేరు. వాళ్ళు పోటీ చేయట్లే. కానీ బలూచిస్తాన్‌లో పరిస్థితి అట్లా లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా సైన్యం పైన అటాక్ చేసేస్తున్నారు. సో, అది ఇంకా దారుణంగా ఉంది. ఇటు పీఓకే కన్నా బలూచిస్తాన్ ఇంకా దారుణంగా ఉంది. సో, దాన్నెట్లా అర్థం జేసుకోవాలి? సో, అక్కడ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో అది చాలా పాతది. కొత్తది కాదు. అంటే హ్మ్. ఎప్పటినుంచో ఇప్పుడు మన దగ్గర ఈ నక్సలిజం ఎన్నేళ్ల నుంచి ఉంది. దాన్ని అంతు చేయడానికి ఎంత సమయం పట్టింది. యాహ్! ఇలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు అక్కడ కూడా ఉంది. గెరిల్లా పోరాటం చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. తుపాకులు బట్టి యుద్ధం చేస్తా ఉన్నారు. అనేక దేశాల నుంచి వాళ్ళకి ఆయుధాలు అందుతున్నాయి. సార్. వీళ్ళు ఆయుధాలు లేని వాళ్ళు ఇక్కడ. అవును. పీఓకేలో వాళ్ళకు అక్కడ కర్రలు కూడా లేవు వాళ్ళ చేతిలో. సార్. కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళ లీడర్‌షిప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సార్. చాలా ప్లాన్‌గా వెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క రాయబార కార్యాలయాలు మా దగ్గర ఇండియాలో ఓపెన్ చేయమని అడుగుతున్నారు. మేము హ్మ్. స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. సార్. బెలూచిస్తాన్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అని అంటున్నారు. వి ఆర్ హ్మ్. నో మోర్ విత్ పాకిస్తాన్ అని హ్మ్. వాళ్ళు చెప్తున్నారు. సార్. కనుక వాళ్ళు వాళ్ళు ఆ బార్డర్‌లో ముఖ్యంగా హ్మ్. బలూచిస్తాన్‌లో గొడవలైతే ప్రాబ్లమ్ ఏమంటుంది? చైనా అక్కడ ఇది కట్టింది. పోర్ట్ కట్టింది. చాలా పెద్దది. సార్. కనుక చైనా నుంచి రోడ్డొస్తుంది. హ్మ్. ఇవన్నీ ఆగిపోతాయి. దీన్ని ఎక్కువ వేధిస్తున్నది ఎవరిని అంటే ఇప్పుడు చైనా. చైనా చాలా భయపడిపోతా ఉంది. హ్మ్. సో, ఈ ఈ ఈ సమస్య మామూలు సమస్య గాదు. పాకిస్తాన్ అంటే ఆహ్, తన ఒంట్లో తన నరాలు తెగినంత ఫీలింగ్ ఉంది. సార్. బలూచిస్తాన్ నియంత్రించడం వాళ్ళ వల్ల కావడం లేదు. హ్మ్. ఒకటి మర్చిపోకూడదు మనం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా డెమోక్రటికల్లీ పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నాయకుడు అనేవాడు ఎప్పుడూ ఉండడు. మనకు తెలుసు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. ఏడున్నాడు ఇప్పుడు? జైల్‌లో జైల్‌లో. ఉంటాడు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ అంటే ఎవరి చేతిలో ఉంటుంది? అసీం మునీర్ చేతిలో ఉంటుంది. హ్మ్. షహబాజ్ కూడా కాదు. అసీం మునీర్ చేతిలో ఉంటుంది. అవును.
కనుక అమెరికా అధ్యక్షుడు ఎవరిని పిలుస్తాడు, ఎవరికి భోజనం పెడతాడు, బిర్యానీ పెడతాడు, మునీర్‌ని పిలుస్తాడు. ఇప్పుడు వాడు పెట్ డాగ్ పెంచుకున్నట్టు పెంచుకుంటారు. ఇంట్లో మనం కుక్కని పెంచుకుంటాం కదా, అలా పెంచుకుంటారు. కనుక మన వాళ్ళంతా ఆయన పిలిచారు, ఆయనకు భోజనం పెట్టాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇండియా అంత చీప్ కంట్రీ కాదు. కనుక మన 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 ఆర్మీ ఇతన్ని పిలుస్తారండి వాళ్ళు మనల్ని కాదని, మన ప్రభుత్వాన్ని కాదని. పోనీ మన 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 ఆర్మీ వీళ్ళంతా కూడా హీరోస్. అలా వెళ్తారా పిలవంగానే? వెళ్ళరు. ఎందుకంటే మన దగ్గర మన ఆర్మీ అంత డిసిప్లిన్ దేశంలో, ప్రపంచంలో బహుశా ఇంకో దేశంలో ఉండకపోవచ్చు. ఏ రోజు కూడా ఒక తిరుగుబాటు గాని, ఒక నిరసన గాని, ఈవెన్ స్టేట్మెంట్స్ కూడా చేయరు వాళ్ళు. కనుక వాళ్ళు కంప్లీట్ గా ప్రజల చేతిలో ప్రభుత్వాలు నడుస్తాయి, ప్రభుత్వాల చేతిలో మేముంటాం అనే సోయి మన ఆర్మీకి ఉంటుంది. పాకిస్తాన్ అట్లా కాదు. కనుక మునీర్ బ్రతుకు బాగలేదు. మునీర్‌ను పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలియదు చివరకు. మునీర్ పైన ప్రేమ ఉందా అంటే లేదు. అట్లా కూడా ఆయనకి ప్రేమ ఏం లేదు. కేవలం ఉన్నదంతా ఏంది అంటే వాళ్ళ వెపన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ న్యూక్లియర్ ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా అమెరికా కంట్రోల్‌లో ఉన్నాయి. తర్వాత తన స్థావరాలు, ఆయుధ స్థావరాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్‌లో అవసరం. చైనాకు ధీటుగా ఇక్కడ ఉండాలి అమెరికా. ఆ అవసరం కోసం ఈ పప్పెట్స్‌ని అంతా పిలుచుకుంటుంటారు, భోజనాలు పెడుతుంటారు గానీ, మనం దాంట్లో ఆందోళన చెందాల్సింది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. సరే ఇటు పక్క ఇంకో విషయం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. సో వాళ్ళకి అమెరికా వాళ్ళ పుణ్యం అంటూ అమెరికా వాళ్ళు వదిలేసినటువంటి ఆయుధాలన్నీ దొరికినాయి. ఇటీవల ఇంకొక వార్త కూడా విన్నాం. వాళ్ళకి చిన్న నేవీ కూడా అంటే డ్రోన్లతో అటాక్ చేస్తున్నారు. నేవీ కూడా తయారైంది. సో పాకిస్తాన్ మీద చాలా గుర్రుగా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. వాళ్ళపైన పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. వాళ్ళ ఒకప్పుడు మిత్రదేశం ఇప్పుడేమో అటాక్ చేస్తుంది డైరెక్ట్‌గా. సో దీన్ని ఎట్లా చూడాలి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వీటి సంబంధాలు? ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్ వాడుకున్నది. అక్కడ టెర్రర్ గ్రూప్స్ అన్ని అక్కడ పెట్టింది. వాళ్లకు సప్లై చేసింది. ఒకసారి అమెరికా మాట విని చేసింది, ఒకసారి రష్యా మాట విని చేసింది. మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఈ 60-70 ఏళ్లలో అది ఒక సివిలియన్ కంట్రీగా లేదు ఎప్పుడు కూడా. ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరంగానే ఉండిపోయింది. ఇప్పుడు తాలిబాన్లు వాళ్ళే స్వయంగా అధికారంలోకి వచ్చేసి మా పాలన మేము చేసుకుంటామని కనీసం ఏమంటాము ఈ టెర్రరిస్టులు చేసే పాలన నుంచి బయటపడ్డారు వాళ్ళు. ఇప్పుడు సివిలియన్ పాలన వచ్చింది. కనుక ఇది ఒకటి మనం వెల్కమ్ చేస్తున్నాం. మనం వాళ్ళ అభివృద్ధి కోసం మనం కూడా సహకరిస్తున్నాం. వాళ్ళ అసెంబ్లీ కట్టాలన్నా, వాళ్ళ హాస్పిటల్స్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా మనం సహాయం చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్. ఆ విధంగా మనకు చాలా ఏమంటాం కృతజ్ఞతతో ఉంది ఆఫ్ఘనిస్తాన్. చాలా ఆందోళన చెందాం బిగినింగ్ లో, దాన్ని గుర్తించలేదు. ఫస్ట్ గుర్తించింది రష్యా, పాకిస్తాన్, వీళ్ళంతా గుర్తించారు లిబరేట్ అయినప్పుడు. మనం గుర్తించలేదు, ఆచితూచి వ్యవహరించాం. ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు వచ్చినాయో అప్పుడు మనం ఆదుకున్నాం మనం. అందుకని స్నేహితులు అయిపోయారు. అవసరాలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు కనుక ఎనిమి అయిపోయారు. పైగా ఆ లైన్ ఏదో ఉంది కదా, ఆ లైన్ దగ్గర ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇది మాది అంటారు, పాకిస్తాన్ మాది అంటారు. ఈ గొడవ ఇంకా ఇప్పటికీ సాల్వ్ కాలేదు, కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెర్రేన్ ఏదైతే ఉందో అది ఎట్లయితే ఇరాన్ లో ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కొండలు, గుట్టలు, పర్వతాలు. ఈ అమెరికా అక్కడ ఉండి ఏం చేయలేకపోయింది. రష్యా కూడా అక్కడ ఉండి ఏం చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ బలమే అక్కడ టెర్రేన్ అన్నట్టు. అలాగే ఇరాన్ కూడా అంతే. అమెరికా ఎందుకు ఇరాన్ లోకి పోలేదు, పోతే చస్తారు, చచ్చి కూర్చుంటారు. కనుక ఇది ఈ బలం. పాకిస్తాన్ ఎన్నటికీ ఏం చేయలేదు ఆఫ్ఘనిస్తాన్. ఉంటే మీరు అన్నట్టు 2 మిసైల్స్ చేస్తుండొచ్చు, ఇది చేస్తుండొచ్చు, ఇది నడుస్తుంది. దీని వల్ల కూడా పాకిస్తానే కష్టపడుతుంది పాపం. అన్ని కోరిక తెచ్చుకున్న కష్టాలని నేను అంటాను ఇవన్నీ కూడా. సార్ ఇప్పుడు ఈ దశలో మన దేశం ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి? మళ్ళీ చొరబాట్లు పెరిగే అవకాశం ఉంటుందా? అంటే పీఓకేను ఇప్పుడున్న ఈ ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్‌ను మనం బార్డర్ మొత్తం సీల్ చేశాం. 30 రోజుల్లో మొత్తం క్లోజ్ చేయాలని అంత ఒక మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాయి. బార్డర్స్ అన్నిటిని కూడా గట్టిగా మనం చేయబోతున్నాం, చేశాం కూడా ఆల్రెడీ. ముఖ్యంగా పాకిస్తాన్ బార్డర్ అంతా కూడా చాలా బలంగా ఉంది. మనకి ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం లేదు. పీఓకే కూడా అంతే. ఇప్పటికిప్పుడు వాళ్ళు చొరబడేటువంటి అవకాశాలు ఏమీ లేవు. మన ఆర్మీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. కనుక అక్రమంగా చొరబాటు కశ్మీర్‌లోనే ఉండేది. కశ్మీర్‌లో ఉన్న అక్కడ లోయలు వీటి కారణంగా ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే నేరుగా కేంద్రం డీల్ చేస్తా ఉంది.
మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కనుక చాలా ఇష్యూస్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు అలా లేదు. ఇప్పట్లో మనకి ఈ ప్రాబ్లమ్ లేదు. చొరబాటుదారుల సమస్య మనకేం లేదు. సో, మనం కావాలంటే పీఓకేను మన మనకు భాగంగానో లేకపోతే ఫ్రీడమ్ ఇప్పించడమో ఏదో ఒకటైతే చేయగలుగుతాం మనం. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభకు కేటాయించారు. మళ్ళీ ఒక కార్యక్రమంలో కలుసుకుందాం. థాంక్ యూ అండి. ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారి యొక్క విశ్లేషణ పాకిస్తాన్ పైన. సో, అజిత్ దోవల్ గారు కూడా ఈ దీంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో, త్వరలోనే ఏదో జరగబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.